హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లో ఏఎస్ఓ పోస్ట్ ఉన్నాయి. ఓకేనా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీస్కి సంబంధించి మనకి వ్యాకెన్సీస్ దాదాపు 250 వరకు మనకి వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఎస్ఓకి ఎవరు ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎవరు ఎలిజిబుల్, మరి దీనికి ఎవరు ప్రిపేర్ అయితే మనం జాబ్ కొట్టచ్చు అనే వాటికి నేను సమాధానం చెప్తా. ఇక్కడ మరి వీటిని ఎలా చెప్పగలుగుతున్నానంటే క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ మీరు వీటిని ఏ విధంగా చెప్తున్నానంటే 2024లో మనకి క్యారీ ఫార్వర్డింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అంశాలు ప్రామాణికంగా తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా, అంతకుముందు ఎగ్జామినేషన్లు అవన్నీ పక్కన పెట్టండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేది వాస్తవమే. రానున్నటువంటి ఎగ్జామినేషన్ ఈ ప్యాటర్న్ ఉంటుంది, మాక్సిమం 95%. ఓకేనా, సరే చూద్దాం అదేంటి సార్ అని మీరు అడగచ్చు. యాక్చువల్గా మీకు ఏఎస్ఓ ఎగ్జామ్కి కొన్ని అంతకుముందు నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, సిపిటి ఎగ్జామ్ ఉంది. అయితే ఈ క్యారీ ఫార్వర్డింగ్ నోటిఫికేషన్స్ 2024 ఇచ్చినటువంటి ఈ క్యారీ ఫార్వర్డింగ్ పోస్టులో ఒకే ఎగ్జామ్ పెట్టాడు, సిపిటి పెట్టాడు. ఓకేనా, ఒకే ఎగ్జామ్ పెట్టాడు, సిపిటి పెట్టాడు. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్ రీసెంట్గా ఒక రీఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏం రీఫార్మ్స్ తీసుకొచ్చిందంటే ఒక పోస్ట్కి 200 మంది అప్లై చేస్తే 200 మంది అప్లై చేస్తే అంటే ఒక పోస్ట్కి 200 మంది లోపు ఉంటే ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ఒక పోస్ట్కి 200 మంది కంటే ఎక్కువ ఉంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి పెట్టచ్చు, పెట్టకపోతే పోవచ్చు. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మ్యాక్సిమం ఏఎస్ఓ వాళ్ళకి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉండవు. ఓకేనా, అంటే 2 పేపర్లు అనే ఉండవు, ఒకే పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్ రాయాలి, ఇలా ప్యాటర్న్ ఏమి ఉండదు. నాకు తెలిసినంత వరకు మీకు డైరెక్ట్గా ఏఎస్ఓ వాళ్ళకి ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకే ఎగ్జామ్. దాని తర్వాత సిపిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక పోస్ట్కి 200 మంది కంటే లోపు అప్లై చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ అనే 2 పేపర్లు ఉండవు, ఒకే పేపర్ ఉంటుంది. ఒక పోస్ట్కి 200 మంది ఎక్కువ అప్లై చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉంటాయి. కానీ ఈసారి ఏఎస్ఓ ప్రిపేర్ అయ్యేటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అనేసి అంటే సిలబస్ చాలా గ్రూప్ వన్ కంటే లెవెల్ ఎక్కువ, గ్రూప్ 1 లెవెల్ కంటే ఎక్కువ దీని సిలబస్. దీన్ని ఎవరు చదవడు, దీన్ని ఎవరికి అప్లై చేయరు. ఓకేనా, ఎవరో స్టాటిస్టిక్స్ బాగా చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ జాబ్ కొట్టేస్తారు. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, కాబట్టి నాకు తెలిసినంత వరకు దీనికి ఒక పోస్ట్కి 200 అప్లికేషన్ లోపే వస్తాయి. కాబట్టి దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 పేపర్లు లేకుండా ఒకే పేపర్ ఉంటుంది, సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఇక్కడ. ఇప్పుడు మరి ఈ పోస్ట్ ఎవరు ఎలిజిబుల్ అని చూస్తే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే బ్యాచులర్స్ డిగ్రీ అంటే డిగ్రీ చేసిన వారు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకేనా, అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే బ్యాచులర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఒక్క సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ అయి ఉండాలి. స్టాటిస్టిక్స్ అయి ఉంటే వాళ్ళు ఏఎస్ఓకి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, స్టాటిస్టిక్స్ ప్రధానమైనటువంటి విషయాలలో ఒకటిగా ఉన్నటువంటి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. నువ్వు డిగ్రీ చేస్తుంటే ఓకే, కానీ ఖచ్చితంగా 1 సబ్జెక్టు స్టాటిస్టిక్స్ ఉండాలి. నెక్స్ట్ బ్యాచులర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్, విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 year or 2 years or all the 3 years as the case may be. అంటే యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే చూడండి, ప్రధానమైనటువంటి సబ్జెక్టులో ఒకటి గణిత శాస్త్రం ఉండాలి. సందర్భాన్ని బట్టి
ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు గణాంక శాస్త్రాన్ని ఒక పేపర్గా కలిగి ఉన్నటువంటి బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 1 సబ్జెక్టు స్టాటిస్టిక్స్ ఉండాలి. రెండో పాయింట్ ఏమని చెప్పాను, బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ మ్యాథమెటిక్స్తో. కానీ సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్లో 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ 3 ఇయర్స్ కానీ ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కానీ ఒక నిబంధన ఉంది. ఏమనేసి అంటే స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ ఆల్ ద 3 ఇయర్స్ యాజ్ ద కేస్ మేబీ. సేమ్ ఇదే ప్రధానమైనటువంటి సబ్జెక్టులో ఒకటి అర్థశాస్త్రం చేస్తున్న వారు కూడా దీనికి అప్లై చేసేవచ్చు. సందర్భాన్ని బట్టి 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలలో గణాంక శాస్త్రం స్టాటిస్టికల్గా ఒక పేపర్ ఖచ్చితంగా కలిగి ఉన్న వాళ్ళు కూడా మనకి ఏఎస్ఓకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కామర్స్, సేమ్ నువ్వు కామర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా మనకి టచ్ అయ్యి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఎ పేపర్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ ఖచ్చితంగా మీ స్టాటిస్టిక్స్ అనే దాన్ని ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు చేసిన డిగ్రీలో స్టాటిస్టిక్ ఒక పేపర్గా ఉందా లేదా ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఉందా మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే స్టాటిస్టిక్ టచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏఎస్ఓకి అప్లై చేయొచ్చు. స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, స్టాటిస్టిక్స్ 1 or 2 ఇయర్స్ చేయని వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి ఉండాలి. అంటే స్టాటిస్టిక్స్ ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి ఉంటే తప్ప నువ్వు అప్లై చేయలేవు. ఖచ్చితంగా టచ్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేస్తారు. ఓకేనా, రైట్. అయితే చూడండి, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 18 to 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వికలాంగుల కోసం 10 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీసెస్ మెన్ అయితే 3 ఇయర్స్ ఉంది. అదేవిధంగా రెగ్యులర్ ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి కార్పొరేషన్ విభాగంలో కానీ మున్సిపల్ విభాగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇది 2024లో ఇది వచ్చేసి 2024లో క్యారీ ఫార్వర్డింగ్ పోస్ట్కి ఇచ్చినటువంటి సిలబస్లో భాగంగా నేను చెప్తున్నా. అయితే ఒక పోస్ట్కి 200 లోపు ఉంటే నో ప్రిలిమ్స్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఒక పోస్ట్కి 200 అప్లికేషన్ కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ 2 పడతాడు. ఓకేనా, సరే చూద్దాం. మ్యాక్సిమం ఏఎస్ఓ వాళ్ళకి రెండో ఎగ్జామ్ అంటూ ఉండదు. ఓకేనా, రెండో ఎగ్జామ్ అంటూ ఉండదు. కేవలం ఒకే ఎగ్జామ్ పెడతాడు. ఒకే ఎగ్జామ్ పెట్టాడంటే ఖచ్చితంగా సిపిటి పెడతాడు. ఓకేనా, ఒకే ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా సిపిటి పెడతాడు. రైట్. చూడండి, ఇది మొన్న 2024 వచ్చినటువంటి నోటిఫికేషన్లో భాగంగా సిలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైపు డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ పేపర్ 1 అని చెప్పేసి పేపర్ 2 అని చెప్పి 2 ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని నిమిషాలు అంటే 150 నిమిషాలు. మొత్తం ఎన్ని మార్కులు అంటే 150 మార్కులకి. పేపర్ 2లో సబ్జెక్ట్ ఉంటుంది, 150 మార్కులు ఉంటాయి. 150 బిట్లు 150 నిమిషాలు. మన జనరల్ స్టడీస్ పేపర్ ఏంది సార్ అంటే, ఓకేనా, జనరల్ స్టడీస్ పేపర్ చూడండి, ఇక్కడ మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ అంటే కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చదవాలి. జనరల్ సైన్స్ డే టు డే లైఫ్ సైన్స్ చదవాలి. హిస్టరీ చదవాలి. హిస్టరీలో కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది నేషనల్ మూవ్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన ఫోకస్ చేయాలి. జాగ్రఫీ విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, మరి జాగ్రఫీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇండియన్ ప్లస్ ఏపీ.
ఇండియన్ పాలిటీ నేర్చుకోవాలి, ఇండియన్ ఎకానమీ నేర్చుకోవాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది, ఇది నేర్చుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, లాజికల్ అన్లైటింగ్ అబిలిటీ, లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఖచ్చితంగా రీజనింగ్ నేర్చుకోవాలి, మరి అర్థమెటిక్ కూడా ఉంది. నెక్స్ట్ మన సబ్జెక్ట్ ఇది ఫస్ట్ పేపర్. రెండవ పేపర్ సబ్జెక్ట్ అన్నాను కదా, రెండవ పేపర్ సబ్జెక్ట్లో మొత్తము 10 చాప్టర్స్ ఉన్నాయి. 10 చాప్టర్లో కూడా 3 చాప్టర్స్ 3 సబ్జెక్టులు కూడా మన ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి సిలబసే ఉంది. ఇండియన్ ఎకానమీ సిలబసే ఉంది. 3 యూనిట్లు కూడా ఏపీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి ఉన్నటువంటి సిలబసే ఉంది. ఆ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ అడుగుతాడు. మీరు కావాలి చూడండి. ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఒక టాపిక్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రెండవది, ఇండియన్ ఎకనామిక్స్ మూడవది. ఓకేనా? చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్